నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ జగన్నాథ గట్టులో వైభవంగా పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా బుద్ధ పూర్ణిమ మహోత్సవం. మంచిర్యాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా 41 రోజుల అఖండ ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ప్రకాశం జిల్లా కందుకూరులోని గురుస్థాన్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడిపాలెంలోని శ్రీ కృష్ణార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదళ్ నిర్వహణలో కర్నూలు జిల్లా శ్రీ జగన్నాథ గట్టులోని పిరమిడ్ సేవాదళ్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్లో పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు వేణు విద్వాన్ నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతంగా సంగీత ధ్యానం నిర్వహించి అందరినీ అలరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చరితారెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, బ్రహ్మర్షి బివి రెడ్డి, సేవాదళ్ చైర్మన్ పాండురంగయ్య శెట్టి, డిఎస్పీ మహబూబ్ బాషా, ధ్యాన సప్తాహం చైర్మన్ సంగీత బాబుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు అద్భుతంగా సేవాదళ్ పాటను ఆలపించి అందరినీ అలరించారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం పోస్టర్ని ఎమ్మెల్యే చరితారెడ్డి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అలాగే రెండో రోజు జరిగిన కార్యక్రమంలో కూడా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. 100 కోట్లు మనం డొనేషన్లు ఇచ్చిండొచ్చు, కానీ కొంత అమౌంట్తోనే పెద్ద తృప్తి చెందటం అనేది మా అదృష్టం. మిగతా దాంట్లోకి ఎంత ఇచ్చినా అది ఇచ్చినారా అనేది కూడా చాలామందికి గుర్తుండదు. బీవీ రెడ్డి కార్యక్రమం చేసినందుకు బీవీ రెడ్డిని ఎప్పుడు మనం తలుస్తూనే ఉంటాం, మీ స్థలం ఇచ్చి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు. అలాగే పిరమిడ్ అనేది ధ్యానం. స్వామి గారు పరిచయం కాకముందు మా అమ్మ మాకు నేర్పించేది ధ్యానం. మా పెద్దనాయన వాళ్ళంతా యోగాలు, సూర్య నమస్కారాలు, పొద్దున్న లేసేది, కర్ర సాంబవం అంతా నేర్పించేవాళ్ళు. మా అమ్మ ధ్యానం నేర్పించేది చిన్నప్పటి నుంచి. ఆమె ధ్యానంలో పోయేది. ఆమె ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ ఆమెకు స్ట్రెయిన్ అయినా లేకపోతే ఆమెకి ఏమైనా హెల్త్ బాగాలేకున్నా ధ్యానంలో వెళ్ళిపోయేసేసి డ్రీమ్లో వెళ్ళిపోయేసేవాళ్ళు ఆమె. అలాంటి ధ్యానం మాకు కూడా అభ్యసించింది. అది మాకు పిరమిడ్ స్వామిగా మన పత్రికను చూసేదే మాకు ఇంకా ఎక్కువ దాని మీద అవగాహన కలిగింది. ప్రారబ్ధ కర్మల ఫలానుసారంగానే తన జీవన విధానాన్ని ఆ విధంగా మలుచుకొని భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మహానుభావులలో గొప్ప మహానుభావుడు. లేకపోతే మనకు ఈ ధ్యానము అనేటువంటి ఆయుధం మనకు లభ్యమయ్యేది కాదు. నాలాంటి వాడికి, నేను ఆ రోజులలో ఎక్కువ జ్ఞాన సంపదను కలిగి ఉన్నవాడిని కాదు. అటువంటి వాడికి కూడా జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని, ఆ ఒక కార్యక్రమాన్ని దానికి ఒక ఆయుధంగా మలిచి తను ధ్యానము అనే ఒక ఆయుధాన్ని ఈ సామాజిక వ్యవస్థలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. నాకు 1989లో నేను రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత నేను శాంతి కోసం అన్వేషించే సందర్భంలో నాకెందుకో ప్రకృతి నన్ను ఆ విధంగా శాసించి ఈ పత్రిజీ గారితో పరిచయ భాగ్యం కలిగించింది. ధ్యానము అంటేనే తెలియదు, కానీ ఏదో చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ దేవుళ్ళకు మొక్కడము, ఇష్టదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన దగ్గరికి పోయి రావడము, కోరికలు కోరుకోవడము, అంతవరకే తెలుసు తప్ప కొదం విషయాలు తెలియదు. అటువంటిప్పుడు ధ్యాన వ్యవస్థలోకి నేను రాకముందు, అంటే 1989 ఆగస్ట్ నెలలో పత్రిజీ గారితో పరిచయం అయిన తర్వాత కొన్ని సందర్భాలలో మాటలలో తెలుసుకున్నది ఏంటంటే, ధ్యానంలో మహత్తరమైన శక్తి ఉంది, ఆ శక్తితో మనం ఏదైనా కానీ సాధించవచ్చు అని చెప్పి ఆ రోజుల్లో మొట్టమొదట నేను తెలుసుకోవడం జరిగిన తర్వాత
ఆఖరి 2 నిమిషాలు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధరంపురి క్షేత్రంలో బుద్ధ పూర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఆనాపానసతి ధ్యానం, సామూహిక ధ్యానం, యోగా శిక్షణ వంటి కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, గురువులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచుతున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ ప్రాణాయామం యొక్క మీనింగ్ ఏంటంటే, అంతరార్థం ఏంటంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి గ్యాప్ రాకూడదు. అందుకే దాన్ని ఫాస్ట్గా చేయడం నేర్పిస్తారు. అది సహజంగా మన ఇంట్లో కూర్చున్నప్పుడు గ్యాప్ రాకుండా రెండింటిని ఏకం చేయాలి. అంటే ఉచ్ఛ్వాస ఉండకూడదు, నిశ్వాస ఉండకూడదు, రెండు కలిసిపోవాలి. ఆ రెండు కలిసిపోయిన తర్వాత దాన్ని శ్వాస అంటారు. అది ఎక్కడ వ్యక్తం అవుతుంది అంటే ఈ భూమధ్యం ఉంది కదా, అందుకే అక్కడ బొట్టు పెట్టుకొచ్చా చూపిద్దామని. ఆ భూమధ్యంలో అక్కడ శ్వాసగా మీకు వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తం అయినటువంటి శ్వాసను మీరు అక్కడ ధ్యాస పెట్టాలి. అక్కడ ధ్యాస పెట్టి ఏ మనిషి అయినా భూమి మీద ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేస్తే శక్తి రావడం సహజం. అంతేగాని మీ ధ్యాస శక్తి మీదకి వెళ్ళిపోకూడదు. మీ ధ్యాస ఆ శ్వాస మీదే ఉండాలి. భౌతిక జీవితంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. ఆ ఒక్క సంకల్పం కూడా చేయలేకపోతున్నాం మనం. 100 రూపాయలు ఇవ్వలేమో, 1000 రూపాయలు ఇవ్వలేమో, అక్కడికి పోతే ఇంకేమైనా చెయ్యాలేమో. ఎక్కడికక్కడ లక్ష్మణ రేఖలాగా మన ఆత్మ ఎదుగుదలకి మనమే బౌండ్ రేఖ గీసేసుకుంటున్నాం. అందుకే మనం ఎదగలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ర్యాలీలకి రండి అంటే ఎండ, ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకంటే నా ఇంట్లోకి వచ్చి నేను అడగను కదా, రాకపోతే రాలేదని అడుగుతాను తప్ప మేళలోకి వచ్చి నేను అడగలేను కదా. అందుకని మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను దాళ్ళ మీద వేసేస్తారు. ఎవరో రాటల్లా. పోనీ ఇళ్ళ దగ్గర ధ్యానాలను పెట్టండి అమ్మండి, ఎవరు రాటల్లా. ఇదే డైలాగ్. రారు. మనం పిలవగానే ఎవరు వస్తారు? ఎవరు రారు. కానీ ప్రయత్నం ఆపకూడదు. మంచిర్యాలలోని తీగల్ పహాడ్ నందు గల పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు వడ్నాల శ్రీధర్ పద్మ ఆధ్వర్యంలో 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు అలాగే 3వ రోజు సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సామూహిక ధ్యానంలో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాము ఆన్లైన్ క్లాస్ నిర్వహించి ధ్యానులకు ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి బోధించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీధర్ పద్మ, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీత శ్లోకాల ద్వారా, భాగవత పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యాన యోగం అనే అంశం గురించి వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్మయోగం చేస్తాము, నెక్స్ట్ జ్ఞాన యోగం గురించి తెలుసుకుంటాము. ఇప్పుడు ధ్యాన యోగం గురించి తెలుసుకుంటున్నాం. ఏదైతే మనం ఇక్కడ కూర్చొని శరీరంతో చేస్తున్నామో ధ్యాన సాధన ద్వారా చేయడం వల్ల గత జన్మలలో ఉండే ఏదైతే మన యొక్క కర్మయోగంలో భాగంగా ఉన్నాయో అన్నీ కూడా అవన్నీ ఈ శరీరంతో తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం అనే ఒక సాధన ద్వారా మన గురువు గారు మనకిచ్చిన ఈ అపురూపమైన మనకు ఒక బహుమతి జీవితానికి, దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై మనం చేయగలిగి కూర్చొని సార్ ఎప్పుడు చెప్తానే ఉంటారు, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. మనకు ఓర్పు సహనం అనేది దీని నుంచి మనకు అలవాటు పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరుగవరం మండలం అర్జునుడిపాలెంలో శ్రీ కృష్ణార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుని బోధనల గురించి, భౌతిక శరీరం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉండాలని సూచించారు. మనకి ఎవరు తోడు రారని, భగవంతుడు ఒకటే సదా తోడుగా ఉంటారని తెలియజేసి భగవతత్వం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనిషిని డిసెప్షన్ కోల్పోతుంది, మానవత్వం కోల్పోతారు. ఈ శరీరము ఎన్ని రోజులు ఉంటుందనే యొక్క విజ్ఞతను కోల్పోతాం. ఇప్పుడు చూసుకుందాం, ఈ రోజు చూసుకుందాం, ఈ జన్మ చూసుకుందాం అంటాం. మళ్ళీ జన్మలో అనుభవించేటప్పుడు ఏడిస్తే ఎవరు కూడా మనకి తోడు రాడు, భగవంతుడు మాత్రమే గైడింగ్ చేస్తానే ఉంటాడు. అందుకే భగవంతుడిని ఎప్పుడు అన్ని వేళలా ఆయనని మాత్రం నీ యొక్క స్పృహలో వదలకుండా పట్టుకో. ఆయనే నిన్ను బయటకేసే అత్యంత మనం బాగా ధ్యానాన్ని శరణాగతి భావంతో ఇష్టపడాలి. శరణాగతి మనస వాచ కర్మణ త్రికర్మ శుద్ధిగా ఏ క్షణమైతే మంచిదని పట్టుకుంటామో దాన్ని ఆఖరి శ్వాస పోతాకంటే కూడా ఆయన అదే పట్టుకుంటాడనే పట్టి ఎప్పుడైతే గుడ్డబట్టి సాయినాథుడు మొగ్గులో పట్టుకుంటే గుడ్డబట్టి నేను నన్ను తెలుసుకొని నేను సమంతరి భావిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి సత్కర్మం చేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కొండంత ఆశ్ర ఉండే తీరుతారు. ఆ భరోసా మనకి అర్థం కాలేదు, ఆ శక్తి మనకు అర్థం కాలేదు. మనం నిందలేయడము, మాట్లాడడము, చెప్పుకోవడమే సరిపోయింది. కానీ మనం తెలుసుకోవాలనే పట్టుదల మనలో గట్టిగా
రావాలి. రావాలంటే ధ్యానము, సజ్జనుల సాంగత్యము, స్వ అధ్యాయము, సేవ. ప్రకాశం జిల్లా కందుకూరులోని గురుస్థాన్ జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణ గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలియజేశారు. విద్యార్థులకు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే భుజించాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంగీత బాబు, సుజాత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ రెడ్డి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. సహనం, శ్రద్ధ అనే అంశాల గురించి చక్కగా వివరించారు. ధ్యాన మార్గంలో కొనసాగాలంటే ఈ రెండు విషయాలను తప్పకుండా అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సబూరి అంటే ఓపిక. ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్. ధ్యాన మార్గంలో ప్రయాణించడానికి ఈ శ్రద్ధ, సబూరి అనేవి చాలా చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారన్నమాట. శ్రద్ధ, సబూరి ఎక్కువ మనిషిని మంచి స్థితికి తీసుకెళ్తారంట. అందుకే బాబా గారు కూడా ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే శ్రద్ధ, సబూరి రెండు ఉండాలప్ప అనేవారు. నా దగ్గర ఈ జ్ఞానము అన్నాలతో నిన్ను పొంగి పొందుతూ ఉంది, ఒక్కడు కూడా ఈ జ్ఞానం ఉండడానికి రాడే అని బాధపడేది. కొంతమంది ఇరుడు నాలో ఐక్యం చెందినారు ఈ జ్ఞానం వల్ల అంటున్నారు. అదేమంటున్నాడు, ఏం ప్రపద్యంతే తాం సదైవన్ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యః పార్థ సర్వశః. భక్తులు నన్ను ఏ విధంగా సేవిస్తారో వాళ్ళని నేను ఆ విధంగా అనుసరిస్తాను. వాళ్ళు ధ్యానం చేసేకి ఇష్టపడతారా, వాళ్ళని నేను ధ్యాన మార్గం పైనే ఇంట్రెస్ట్ కలుగుతాను కదా. సాయంత్రం 5 గంటలైతేనే ధ్యానం అయిపోతాం అబ్బా, నాకు ఎప్పుడు ఇంట్లో పనులు తీరిక అయిపోతానే అప్పుడు ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తాం అబ్బా. ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఇంట్లో పని లేనప్పుడు, ఎప్పుడు ధ్యానానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ధ్యానం చిత్రంలో ఎవరు ఉంటాడో వాళ్ళని నేను ఆ మార్గంలోనే కల్పిస్తాను. తూర్పుగోదావరి జిల్లా దారపల్లిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ఏకలవ్య పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని అష్టలక్ష్మి పిరమిడ్స్ దత్త క్షేత్రంలో మే 3న బుద్ధ పౌర్ణమి వేడుక నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బయ్య విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం 1:30 శాకాహార భోజనం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాదుతోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల హృదయంలోని అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం, ప్రకృతి విహారం. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.